దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఆలోచన చేస్తున్నటువంటి పుస్తకమై ఉంది. సుమారు 10 అధ్యాయాల వరకు ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఆలోచన చేసాం. గ్రంథంలో 10 అధ్యాయాల వరకు ఉన్నటువంటి సమాచారం. దాంట్లో ప్రాముఖ్యంగా మొదటి భాగంలో వంశావళుల గురించి మాట్లాడుతున్నాడు. తొలి మానవుడైనటువంటి ఆదాము మొదలు యోధా వంశంలో జన్మించినటువంటి దావీదుకు సంబంధించినటువంటి పూర్వీకులు, పితరులు ఎవరో వారి యొక్క వివరాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి భాగం మొదటి భాగంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత సౌలు మరణం మనం చదివాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు మీద దేవుడు నియమించినటువంటి తొలి రాజు సౌలు, అతని యొక్క మరణము మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. 10వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఎలాగైనా చదివి ఉంటుంది. అది చదివి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేకపోయేది. హతులైరి గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మల్కీషువాను హతము చేసిరి. ఈ క్రమంలోనే సౌలు చనిపోవటం కూడా మనము చదువుతాం. 4వ వచనం చదివినప్పుడు సౌలు కూడా చనిపోతాడు. కాబట్టి వంశావళుల గురించినటువంటి వివరాలు పొందుపరచబడ్డాయి. సౌలు యొక్క మరణం, అతని కుమారులు కూడా మరణించారు. సౌలు యొక్క మరణము అతని యొక్క కుటుంబంలో ఒకే దినమున యోనాతాను, అబీనాదాబు, మల్కీషువను ఆ ముగ్గురు హతం చేయబడటం అనేది మనం చదివినటువంటి సంగతులు అవి. ఇక్కడి వరకు మనం చదివి గతంలో వదిలేసాము. మిగిలినటువంటి భాగాలను మనం చదవబోతున్నాం. 3వ సంగతి, దావీదును రాజుగా పట్టాభిషేకం చేయటం. ఇశ్రాయేల్లో తొలిరాజు అయినటువంటి సౌలు చనిపోయిన తర్వాత చేస్తున్నటువంటి కార్యం ఇది. 11వ అధ్యాయము మొదటి వచనంలాగా రాయబడి ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు వారందరూ హెబ్రోన్లో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము, హెబ్రోన్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు దగ్గరకు వచ్చి ఇశ్రాయేల్ యొక్క గోత్రాలన్నిటిలో నుంచి వచ్చినటువంటి పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాట అది. ఒకనాడు ఈ దావీదు దగ్గరికి అన్ని గోత్రాల ప్రజలు వచ్చిన వారు కాదు. దేవుని యొక్క ఆలోచన సౌలు తర్వాత ఎవరు అనేది వెల్లడి చేయబడింది. సౌలు పరిపాలన చేస్తున్నాడు. అవిధేయమైనటువంటి కార్యాలు జరిగించినప్పుడు సౌలును నెట్టివేసేసి ఆ స్థానంలోనికి మరొకరిని తీసుకొచ్చారనేటువంటి సంగతి, అది దావీదే అనేటువంటి సంగతి మొదటిగా సౌలుకు అర్థమైంది.
ఆ తర్వాత ఇశ్రాయేల్ యొక్క జనాంగానికి కూడా అర్థమైంది. సౌలుకు అర్థమయ్యే అనేక సందర్భాల్లో చంపాలని వెంటాడుతూ ఉంటుంటాడు. దేవుడు కోరుకున్నటువంటి వాడు దావీదని, తన స్థానాన్ని దావీదుకి ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయము సౌలుకు అర్థమై దావీదుని తొలగించేసేయాలా, చంపేయాలా, నా తర్వాత నా కుమారుడు రాజు అవ్వాలనేటువంటి ఒక దురుద్దేశంతో సౌలు దావీదుని వెంటాడుతూ ఉంటుంటాడు. కాబట్టి ఎవరు ఆయన్ని స్వీకరించినా స్వీకరించకపోయినా ఆయన గోత్రమైనటువంటి యోధా గోత్రపు జనులు వచ్చి, యా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కదా, మమ్మల్ని ఏలుబడి చేయాలి, నువ్వు దేవుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళే ఏలుబడి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో యోధా గోత్రికులు వచ్చి ఆయన పట్టాభిషేకం చేస్తారు. మిగిలిన గోత్రాలు రాట్లా. ఇశ్రాయేల్ యొక్క గోత్రాలు ఎన్ని? 12 గోత్రాల ప్రజలైనటువంటి జనములో కేవలం ఒక గోత్రం మాత్రమే వస్తుంది, అది యోధా గోత్రం వస్తుంది. సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఇలాగనున్నాయి. సౌలు చనిపోయిన తర్వాత దావీదును రాజుగా నియమించుకోవాలని యోధావారు మాత్రమే వచ్చారు. మమ్మల్ని ఏలుబడి చేయి, మన గోత్రాన్ని ఏలుబడి చేయనటువంటి ఆలోచనతో వచ్చి ఆయన రాజుగా పట్టాభిషేకం చేయటం అనేది మనం చదువుతూ ఉంటాం. 2వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది. 3, 4 వచనాలు చదువుతాం. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. యోధావారు వచ్చి యోధావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరి. సౌలు చనిపోయిన తర్వాత చేసినటువంటి కార్యం ఇది. సౌలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఒక గోత్రమైనటువంటి యోధావారు వెళ్ళి యోధావారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారంట. వాస్తవమైన సమాచారం ఏమంటే దావీదును రాజుగా అభిషేకము చేయటం అనేది ఇప్పుడు మనం చదివినటువంటి యోధావారి మీద చేయటం అనేది రెండోసారి. ఏ భాగంలో అయితే మనం చదువుకుంటూ వస్తున్నామో 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు అన్ని గోత్రాల వారు వచ్చి మరలా పట్టాభిషేకం చేయటానికి పూనుకున్నటువంటి సంగతి మూడోసారి. ఇది ఎలాగను జరుగుతున్నదంటే సౌలును దేవుడు ఎప్పుడైతే తృణీకరించేసేసాడో, తన జనుల మీద అధిపతిగాను రాజుగాను ఉండకూడదని ఎప్పుడైతే దేవుడు నిర్ణయం చేసుకున్నాడో, సమూయేలును నేరుగా యెష్షయి ఇంటికి పంపించాడు. యెష్షయి ఇంటికి పంపించి యెష్షయి కుమారులు ఎంతమంది ఉన్నారో వారందరినీ సమకూర్చి యెష్షయి కన్నుల ఎదుట, వారి సహోదరుల ఎదుట దేవుడు ఎవరినైతే నియమించుకోబోతున్నాడో ఆయనని ప్రవక్త చేత అభిషేకించాడు. అభిషేక తైలంతో అభిషేకించేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు బెత్లెహేము ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి యెష్షయి ఇంటికి పంపించబడుతున్నాడు. 16వ అధ్యాయము 1వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది. అంతటి యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా
నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖించదవు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి వద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో తెలియచేసినటువంటి మాటలు ఇవి. సమూయేలు దుఃఖంతో వేదన చెందుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సౌలు ఎంతటి ఆధిక్యాన్ని దేవుని వలన పొందాడో ఆ ఆధిక్యతను నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో సమూయేలు దుఃఖించుచూ ఉంటే పరమ తండ్రి ఓదార్చిన వాడై బెత్లెహేము వెళ్ళు, బెత్లెహేములో యెషయి ఉన్నాడు, యెషయి కుమారులో ఒక్కరిని రాజుగా నియమించు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ చేత సమూయేలు ఏం చేస్తాడంటే బెత్లెహేము యొక్క గ్రామానికి వెళ్తాడు, యెషయి ఇంటికి వెళ్తాడు, యెషయి యొక్క కుమారులందరినీ సమకూర్చుతాడు. అందులో ఒకరిని చూసి అతని యొక్క ఎత్తును చూసి, హావభావాన్ని చూసి, దేహ దారుఢ్యాన్ని చూసి ఖచ్చితంగా ఇతడే అయి ఉంటాడు దేవుడు కోరుకున్నటువంటి వాడని ప్రలోభపడి తన ఊహకు తగినట్టుగా అభిషేకం చేయబోతుంటే దేవుడు అడ్డగించాడు. మనుషుడు ఊహకు తగినట్టుగా కార్యక్రమాలు చేయకూడదు, భ్రమపడకూడదు. మనుషులు భ్రమపడి దేవుని చిత్తానికి విరోధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఆ రోజున చేయి పూనుకున్నాడంట సౌలు, సమూయేలు. 16వ అధ్యాయము 6వ వచనంలాగా రాయబడి ఉంటుంది. నేడున్నటువంటి స్థానిక సంఘాలలో పరిశుద్ధుల మధ్య జరుగుతున్నటువంటి సంగతులు ఏంటంటే దేవుని చిత్తమేదో దాన్ని గ్రహించుకోకుండా, దానిని ఆలోచన చేయకోకుండా భ్రమపడి కార్యక్రమాలు చేయటం. ఇది అయి ఉంటుంది, ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది, ఇదే చేయటం అయి ఉంటుందేమో అనేటువంటి భ్రమ కలిగి కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది స్థానిక సంఘాల్లో. చదువుతాం 16వ అధ్యాయం 6వ వచనంలో. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. దేవుని దృష్టిలో ఉంది ఎలియాబు కాదు. దేవుని ఆలోచన ఒకటి, మనుషుని యొక్క అభిప్రాయం ఒకటి. ఎత్తును చూశాడు, ఖచ్చితంగా ఏనయ్యి ఉంటాడు. రూపాన్ని చూశాడు, వెంటనే కొమ్ములో తైలం నింపుకొని వెళ్ళాడు కదా. ఈ కొమ్ములో తైలం ఏదో సెట్ చేసి ఆయన తల మీద పోసి అభిషేకించబోతున్నటువంటి సమయానికి అడ్డగించేసామన్నాడంటే నువ్వు మనుషుల పై రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తుంటా. మనుషులు ఏం చూస్తున్నారు? పై రూపాన్ని చూడటం, పైన చూడటం, పైనటువంటి విషయాలను బట్టి అవగాహన లేమితో కార్యక్రమాలు జరిగించడం అనేది దేవుడు అంగీకరించేది కాదన్నమాట. చదువుతాం, ఎలాగని రాయబడి ఉంటుంది. దేవుడు ఏం తెలియచేస్తున్నాడు 7వ వచనంలో. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఏమేమి చూసి ఆతృత పడుతున్నాడు? ఏమేమి చూసి ఆతృత పడుతున్నాడంటే, 1 రూపమును చూసి, 2 అతని ఎత్తును చూసి. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. స్థానిక సంఘాల్లో మనుషుల యొక్క ముఖాలు చూసి కార్యక్రమాలు చేయకూడదు. అమ్మో ఏదైనా అనుకుంటారేమోనండి, ఆవిడ ముఖాన్ని చూడొద్దని అన్నాడు అంతే. మనుషుల యొక్క ముఖాలు చూసి కార్యక్రమాలు చేసేది కాదంట. ఎత్తును చూశాడు, రూపాన్ని చూశాడు. అపోస్తలుల యొక్క బోధలో ఏం తెలియజేయబడిందంటే, నువ్వు ఎవడవైనా కానీ నాకు లక్ష్యం లేదు, నేను లక్ష్య పెట్టను. అపవిత్రమైన బ్రతికేవాడిని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేయకూడదు. బ్రతుకులేనటువంటి మనుషులను. కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవుని ఎదుట మనుషులు నిలబడుతున్నాం అనేటువంటి
ఆలోచనతో కార్యక్రమాలు జరిగించవలసిన వారై ఉంటారు, కానీ మనుషుని మొఖాలు చూసి ఏదన్నా అనుకుంటారేమోనండి, ఈ కార్యక్రమాలు వద్దన్నమాట. గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. భూమి మీద దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అభిష్టము నెరవేర్చబడాలంటే ప్రతి స్థానిక సంఘములో జరగవలసినటువంటి కార్యం ఇలాగే ఉండాలా. ఎలా ఉండాలా? గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఎన్నికైన వారు, ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకొనలేదు. వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దాన్ని మన భాషలో మాట్లాడాలంటే ఐ డోంట్ కేర్. నువ్వు రాకపా, అలాగైతే మేము మానేసేస్తాము. మానేసే. అలాగైతే మేము ఎలాగన్నా నడుచుకుంటాము, నడుచుకో. ప్రభు సంఘాలలో రాజీ పడి వ్యక్తుల యొక్క ముఖాలు చూసి వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగా నడిపించుకుంటూ పోతే ఒక రోజున క్రీస్తు సంఘం ఉండదు. ఆ ఏరియాలో క్రీస్తు సంఘం ఉండొచ్చేమో కానీ అది దేవుడు కోరుకున్నటువంటి క్రీస్తు సంఘం ఉండదు. ఏమని మాట్లాడుతున్నారు అపోస్తులు? మాట్లాడుతున్నటువంటి మాట ఐ డోంట్ కేర్, నాకు లక్ష్యం లేదు. ఎంతటి వారైనా అంటే ధనవంతుడండి ఆయన స్థానిక సంఘంలోనికి ఆయన వల్లే ధననిధి కొద్దిగా ఎక్కువగా కనపడుతుందండి, ఆయనే మాట అంటారా, లేకపోతే ఆయనే హెచ్చరిస్తారా, ఆయన్ని ఎలాగ నడుచుకోవాలని ఆయనకే సలహాలు చెప్తారా? ఎవరైతే ఏంటి, నువ్వు ధనవంతుడు అయితే ఏంటి, పేదోడు అయితే ఏంటి, నువ్వు ధనవంతుడు అయితే ఏంటి, పేదోడు అయితే ఏంటి, నువ్వు కొత్తగా చేర్చబడినటువంటి వాడు అయితేనేంటి, 20 సంవత్సరాల నుంచి ప్రభు సంఘంలో నడుచుకుంటున్నటువంటి వాడు అయితేనేంటి, దేవుని చిత్తము ఏమైతే ఉందో అది జరిగించకపోతే అది మనుషుని లక్ష్యపెట్టి జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు అవి. దానివల్ల ఏమవుతుంది? దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడదు. ఏమంటున్నాడు? మరొకసారి చదువుతాం. గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఎన్నికైన వారు, ఎంచబడిన వారి వద్ద నేను ఏమీ నేర్చుకొనలేదు. వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. అపోస్తులే లక్ష్య పెట్టినప్పుడు నువ్వేంటి? దేనికోసం లక్ష్య పెట్టేది? సంఖ్య కోసమా లక్ష్య పెట్టేది? ధనం కోసమా లక్ష్య పెట్టేది? లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడతారేమో అని మనుషులు దయను సంపాదించుకోవటమా లక్ష్య పెట్టేది? ఈరోజు ఉన్నటువంటి ప్రభు సంఘాల పరిస్థితులు ఎలాగున్నాయంటే అందరి చేత మంచోడు అనిపించుకోవాలా. సువార్థికుడు ఎప్పటికీ అందరి చేత మంచోడు అనిపించుకోలేడు. అనిపించుకున్నాడు అంటే అసలు సువార్థికుడు తన పనిని తను జరిగించట్లా, రుద్దుతున్నాడు అన్నమాట. పైన పోతేసి రుద్దుతున్నాడు. నేను ఎప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? ఒకవేళ మనుషుల దయనే సంపాదించుకొని కోరుచున్నట్లయితే అందరికి అనుకూలంగా నడుచుకోవాలి. దేవుడి సంగతి తర్వాతేగా, దేవుని చిత్తం తర్వాత. 1వ అధ్యాయం 10వ వచనంలాగా రాయబడి ఉంటుంది. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను చూచుచున్నానా? అందరి చేత మంచోడు అనిపించుకోవాలి నేను. మా సువార్థికుడు, లేదంటే మా పనివారు, లేదంటే మా దైవజనులు, లేదంటే మా సహోదరుడు, మా సహోదరి అని సహోదరులేమో అందరి చేత మంచోడు అనిపించుకోవాలంట. ఈ ప్రయత్నాలు ఆపేయాలి ప్రభు సంఘాల్లో. ఎవరి మనసు నొచ్చుకున్నా, ఎవరికి గాయమైనా, ఎవరికి ఇబ్బంది అవుతున్నా మనుషుని ముఖాలు లక్ష్య పెట్టకూడదు. మానవ అభిప్రాయాలకు తావులేదు. చూశాడంట, వెంటనే కొమ్మోడు తీయటం మొదలుపెట్టాడు. కొమ్ములో తైలం తీసుకుని వెళ్ళాడు, కొమ్మోడు తీయటం మొదలుపెట్టాడు. ఏం చూసావు? రూపాన్ని చూశాను. ఏం చూసావు? ఎత్తును చూశాను. ఇతనికంటే ఇంకెవడు ఉంటాడు దేవుడు కోరుకున్నటువంటి వాడు? వెంటనే తెల మీదకు పోయిపోతే ఆపై. ఏం సమయాల్లో నువ్వు దేనికోసం వెళ్ళావు?
అవును కదా, నువ్వు పంపించావు కదా, అభిషేకించమని పంపించావు, దాపని మీద వెళ్ళాను, ఎవరిని అభిషేకిస్తావు? నీకు తోచిన వాడినా, నువ్వు లక్ష్య పెట్టేవాడినా? ఆయన కళ్ళకు బాగా కనపడ్డాడు. సౌలు తర్వాత రాజు అంటే ఇలాగే ఉండాలనుకున్నాడు. సౌలును చూశాడు కదా, ఎత్తరము, అతని యొక్క సుందరతనము చూసిన సౌలును చూశాడు కాబట్టి ఎలియాబును చూడగానే సమూయేలు మళ్ళీ టెంప్ట్ అయిపోయి తైలపు బుడ్డని తీసుకొని తల మీద అభిషేకించబోతుంటే, ఆగు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను చూసేది అది కాదు. చదువుతాం గలతీ రాసిన పత్రిక 2:6 కింద భాగంలో, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు, దేవుడు నరుని వేషము చూడడు. నరుని వేషము అనే దగ్గర రాయబడినటువంటి సంగతి ఏంటంటే, నరుని ముఖము అంగీకరించడు. నువ్వెవరు, మనం ఎవరు? మనుషుల ముఖాలు చూసి దేవుని చిత్త విషయంలో రాజీ పట్టం. మనుషులు పోగొట్టుకుంటామేమో, వెళ్ళిపోతారేమో, లేకపోతే తక్కువైపోతారేమో, ధనం తగ్గిపోద్దేమో, సంఘం అభివృద్ధి తగ్గిపోయిద్దేమో. మనకు ఎంతవరకు కావాల్సింది ఏంటంటే ఫుల్గా నిండిందా లేదా, బిల్డింగ్ ఫుల్గా నిండిందా లేదా. సంఖ్యలో విస్తరించడం అవసరమే, ఆ సంఖ్య దేవుడు కోరుకున్నటువంటి రూపంలో ఉండటం అవసరం. అందువల్ల జాగ్రత్త పడాల్సిన అవసరాలు ఉన్నాయి. సమూయేలు పొరపాటు చేయబోతుంటే పరమ తండ్రి అడ్డగించేసాడు అనమాట. నువ్వు రూపాన్ని చూస్తున్నావు, ఎత్తుని చూస్తున్నావు, ఆగిపో. మరి ఎవరిని అభిషేకించాలా? సమూయేలు ఎప్పుడైతే దేవుని చేత హెచ్చరించబడ్డాడో మనుషులు ఆగిపోయాడంట. ఈ రోజున ఆగిపోయే మనుషులు లేరు. తమ అహం అడ్డు వస్తుంది. తాము అనుకున్నది నెరవేర్చుకోవటంలో దేవుని యొక్క మాటను సైతం ధిక్కరించగలిగినటువంటి స్థాయిలో నేడు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఆగిపో అని అన్నాడు. ప్రెస్టేజీ, యెషై కుమారులు ఎదురుగా ఉన్నారు, యెషై యొక్క తల్లి, యెషై యొక్క భార్య, కుటుంబం అంతా ఎదురుగా ఉంది. నేను ఎవరినైతే అనుకున్నానో ఇది మార్చేయమంటున్నాడంటే ప్రెస్టేజ్ అడ్డు వస్తుంది. నీకేంటి ప్రెస్టేజ్? దేవుడు మార్చేయమంటే మార్చేయాలా, దేవుడు చేయమంటే చేయాలా, దేవుడు ఆగు అంటాడే అక్కడ ఆగిపోవాలా. ఇది నరుల కోసం చేసే పని కాదనమాట. చదువుతాం ఎలాగని రాయబడుతుంది 16వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాం. 16వ అధ్యాయం 12వ వచనం నుంచి, అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకుని వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవేగా. సమూయేలుకేమో పశువులాగా, గొర్రెలు కాసుకునేలాగా, అందరితో పాటు అసలు ఆ కుటుంబానికే లెక్కలేదు. అందులో ఇప్పుడు ఈయనకేం లెక్క ఉంటాడు? ఆయన ఇంకెవరైనా ఉన్నారంటే ఈయన సంగతి చెప్పట్లో ఒకడు ఉన్నాడని, దేవుడు అడ్డగించిన తర్వాత చెప్తున్నాడు ఒకడు ఉన్నాడని. నీ కుమారులను పిలవండి అని అంటే అందరిని, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచాడు. ఇంకొకడు లేడు, మరి ఆయన కూడా పిలిపించాలని అడగల. దేవుడు ఎప్పుడైతే అడ్డగించాడో, వీళ్ళు కాదు ఇంకొకడు ఉన్నాడు అని అప్పుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి కుటుంబంలో లెక్కలేడు, ప్రవక్త ఆలోచన చేయలేదు. కాబట్టి కుటుంబంలో లెక్కలేనటువంటి మనుషులు ఎదురుగా వచ్చి నిలబడితే ఈ సమయంలో ఏమనుకుంటాడో నాకు తెలియలా. అభిషేకించు, అభిషేకించేలాగా కనిపించట్లేదే, నేను హృదయాన్ని చూస్తున్నా, అభిషేకించు. నీ హృదయాన్ని చూస్తుంటాడు పరమ తండ్రి. మనుషులు ఓరకనే దేవుని చేత హెచ్చించబడరు, దేవుని సహాయాన్ని పొందుకోలేరు. మనుషుడు దేవుని చేత హెచ్చించబడాలంటే నీ హృదయం ఏంటి, నీ హృదయపు స్థితి ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? మేలు చేయటానికి, పని చేయటానికి ఇష్టపడేటువంటి హృదయమా, కీడు పొందుతూ ఇతరులకు కీడు చేయటానికి సిద్ధపాటు చేసుకునేటువంటి హృదయమా? నీ హృదయం ఏంటో దాన్ని చూసి దేవుడు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంటాడు. అందువలన జాగ్రత్త, మన హృదయాన్ని జాగ్రత్తగా కాసుకోవటం అవసరం. నీ హృదయపు స్థితిని బట్టే దేవుడు నీ విషయాల్లో జోక్యం పుచ్చుకుంటూ ఉంటుంటాడు. జాగ్రత్త. ఆ రోజున దావీదుని పై రూపాన్ని చూడాల,
హృదయాన్ని చూశాడంట. దావీదు హృదయాన్ని ఎలాగైతే చూసి హెచ్చించాడో, దావీదుకు తోడై ఉండటానికి ప్రమాణం చేశాడో, మహోన్నతులైనటువంటి దేవుడు నేటికి పై రూపాన్ని చూడట్లా, అంతరంగాన్ని చూస్తాడు. నీ మొహం ఎలాగుంది, నీ రూపం ఎలాగుంది, నీ ఎత్తు ఎలాగుంది, ఇది నథింగ్. నీ హృదయం ఎలాగుంది అది మాత్రమే దేవుడు చూస్తూ ఉంటుంటాడు. దావీదు యొక్క హృదయాన్ని చూసిన దేవుడు హెచ్చించిన వాడై అతన్ని రాజుగా అభిషేకించడానికి సెలవిస్తాడు. ఆ రోజున 13వ వచనంలో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. ఇది మొదటిది. నెంబర్ 1, యెషాయి ఇంటి ముందు, అనగా యెషాయి ఇంటిలో అభిషేకించబడినటువంటి దావీదు. యెషాయి ఇంట్లో, యెషాయి యొక్క ఇంటి వారు మాత్రమే ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. దావీదు యొక్క సోదరులు ఉన్నారు, దావీదు యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. తన కుటుంబముతో మాత్రమే ఉన్నటువంటి ఆ స్థలంలో తాను అభిషేకించబడినటువంటి వాడిగా మొదటి సంగతి. 2, యోధా గోత్రం మాత్రమే సహకరించి రాజుగా తను స్వీకరించడం అనేది రెండో సంగతి, రెండో మారు అన్నమాట. ఇది ప్రవక్తను పంపించి రాజుగా దేవుడు అభిషేకించడం అనేది దేవుని చేత యెషాయి కుటుంబంలో వారికి మాత్రమే జరిగింది. 2, యోధా జనాంగం అందరూ కూడి వచ్చి, యోధా గోత్రం మాత్రమే, ఇశ్రాయేలు ఏ గోత్రం మరలా సహకరించలే. అది రెండో సంగతి. 3, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అన్ని గోత్రాల వారి యొక్క సహకారం, అన్ని గోత్రాలు ఒప్పుకొని లేదా అంగీకరించి. ఇది కూడా అంత ఈజీగా ఏం జరగల. మూడోసారి జరుగుతున్నటువంటి పట్టాభిషేకము లేదా ఇశ్రాయేలు జాతి అంతటిని దావీదు మాకు రాజుగా ఉండాలని మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితులు కూడా అంత తేలికగా జరిగిపోలా. ప్రజలు ఊరకనే దేవుని చిత్తానికి లోబడరు కదా. చదువుతాం ఇప్పుడు సంగతులు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మనం చదివి వస్తాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో, ఇశ్రాయేళ్ల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకము చేసిరి. ఇశ్రాయేలు మీద రాజుగా, యోధా మీద రాజుగా ఒకనాడు, ఇశ్రాయేలు మీద రాజుగా మరొకనాడు. హెబ్రోన్లో యోధా వారి మీద మాత్రమే ఒక రోజున రాజుగా అభిషేకించబడ్డాడు. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదివినప్పుడు కేవలం యోధా జనులు మాత్రమే అతని దగ్గరకు వచ్చి రాజుగా నియమించుకోవటం అనేది జరిగింది. కానీ కాలక్రమంలో ఇశ్రాయేల్ యొక్క గోత్రాలు అన్నీ కలిసి వచ్చి చిత్తగించుము, మా మీద రాజుగా నువ్వు ఉండాలి అని తమంతట తాముగా ఒప్పుకొని ఆయనను రాజుగా స్వీకరించడం అనేటువంటి సంగతి మనకి మొదటి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. ఈ అభిషేకం కూడా అంత తేలికగా జరగల. మరోసారి సౌలు చనిపోయి ఉన్నాడు.
ఇశ్రాయేలు యొక్క తొలి రాజు అయినటువంటి సౌలు చనిపోయి ఉన్నాడు. సౌలు చనిపోయి ఉన్నాడు కాబట్టి వెంటనే ఆలోచన ఎటువైపు వెళ్ళిపోతుంది? రాజు, నెక్స్ట్ రాజు ఎవరు అనేటువంటి ఆలోచన ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? ఈ రోజున చూడండి, దేశ రాజకీయాల్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడంటే ఒక ఇంట్లో వెంటనే ఆలోచన ఎక్కడికి వెళ్తుంది అంటే వారి కుమారుడు మరలా ఆ స్థానానికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తాడు. ముఖ్యమంత్రులు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆలోచన వారి కుమారుల మీదకి వెళ్ళిపోతుంది. సౌలు చనిపోయాడు. సౌలుతో పాటు ఉన్నటువంటి ముగ్గురు కుమారులు కూడా చనిపోయారు. సౌలుతో పాటు ముగ్గురు కుమారులు కూడా చనిపోయినట్టుగా గిల్బోవ పర్వతం మీద మనం చదువుతున్నాం. అయితే ఒకడు ఉన్నాడు, ఇంకొకడు. వెంటనే ఇశ్రాయేలు యొక్క సైన్యం కానీ, ఇశ్రాయేలు యొక్క ప్రజలు కానీ, ఇశ్రాయేలు యొక్క గోత్రం కానీ వెంటనే ఏం ఆలోచన చేసిందంటే అతని కుమారుని తీసుకురావాలనేటువంటి ఆలోచనే. దేవుని యొక్క చిత్తమేమో దావీదుని రాజునిగా చేయాలని ఉంటే సౌలు యొక్క ఆలోచన ఎలాగుందో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన కూడా అలాగే ఉంది. కాబట్టి సౌలు చనిపోయిన వెంటనే అతని కుమారుల్లో ఒకడైనటువంటి ఇష్బోషేతును రాజుగా చేయటానికి వాళ్ళంతటా వాళ్ళుగానే ప్రకటించేసుకున్నారు. మా మీద రాజుగా నెక్స్ట్ ఉండబోయేది ఇష్బోషేత్ అని ప్రకటించుకోవటం అనేది మన సంగతులు చదువుతాం. సమూయేలు రెండో గ్రంథంలో సౌలు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఇష్బోషేతును రాజుగా నియమించుకోవటం అనేటువంటి సంగతులు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఎలాగని రాయబడి ఉంటే చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. లేదా దానికంటే ముందుగా 2వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. ఆ తర్వాత అక్కడ 3వ అధ్యాయానికి వద్దాం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది, మనం చదువుతున్నాం. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అషరీల మీదను, యజ్రెయేలు మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. ఇష్బోషేత్ సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతుని తీసుకెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడంట. నేరు కుమారుడు అనేటువంటి అబ్నేరు చేసినటువంటి పని ఇది. నేరు కుమారుడు అనేటువంటి అబ్నేరు అంటే ఇశ్రాయేల్లో తొలి రాజు అయినటువంటి సౌలు దగ్గర పనిచేసినటువంటి సైన్యాధిపతి. అబ్నేరు సైన్యాధిపతి, ఆర్మీ కమాండర్, ఆర్మీ ఆఫీసర్. కాబట్టి యోధా గోత్రం వారేమో దావీదుని తమ మీద రాజుగా అభిషేకించినప్పుడు ఇది ఇష్టం లేనటువంటి అబ్నేరు ఏం చేస్తుంటాడంటే ఇష్బోషేతుని తీసుకొచ్చి ఇశ్రాయేల్ యొక్క రాజ్యం మీద రాజుగా అభిషేకం చేస్తాడు. కాబట్టి సౌలు చనిపోయిన వెంటనే అప్పుడు సౌలుకు భయపడినటువంటి వారైనా తర్వాత వచ్చి మరలా దావీదుకి సహకారం అందించాలి. వాస్తవంగా ఒకవేళ సౌలుకు భయపడినటువంటి వారైతే, అయితే సౌలు చనిపోయిన తర్వాత కూడా దావీదు పక్షంగా చేరకుండా సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతును రాజుగా చేయటానికి అబ్నేరు ప్రకటన చేస్తే మహానయముకు తీసుకెళ్ళి ఆ రైట్, మా అందరి మద్దతు ఉంది, మీకే మా మద్దతే అని అన్నారు. ఎవడో ఏదో చేస్తుంటాడు, దేవుని యొక్క నియమమునకు వ్యతిరేకంగా వాని పక్షంగా చేరటం అనేది ఆపేయాల. దేవుని నియమం ఏంటి? దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించుకోవాలనుకుంటున్నాడు దేవుడు. అబ్నేరు యొక్క ఆలోచన ఏంటి? సౌలు చనిపోయిన తర్వాత సౌలు యొక్క కుమారుడే, ఇంకెవడు లేదు. కాబట్టి ఎలాగున ప్రజలు దైవ నియమం నుంచి వేరైపోవటానికి
మరొక రూపంలో ఇష్బోషెతు రూపంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇష్బోషెతును రాజుగా చేశారు. సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు రాజు అయ్యాడు. పరిపాలన జరుగుతున్నాయి. ఈ మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్. ఎవరైతే అబ్నేరు ఇష్బోషెతును రాజుగా చేశాడో ఆ అబ్నేరుతో ఇష్బోషెతుకి కొంచెం ఒక విషయంలో క్లాష్ వస్తుంది. ఇట్ట చదువుకుంటూ పోతే మనకు 10 సంవత్సరాలు అయినా ఈ పుస్తకంలోనే తిప్పుతూ ఉంటాం మిమ్మల్ని. 10 సంవత్సరాలు అయినా. కాబట్టి వాళ్ళ మధ్యలో కొంచెం అభిప్రాయ విభేదాలు వచ్చాయి. అప్పుడు మాట్లాడతాడు అబ్నేరు. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నవాడు నేను దావీదును రాజుగా చేయకపోతే అని అన్నాడు. మొదట ఏమైంది? సమ్మతపడినంతసేపు బాగుందా? విషయాలు ఎప్పుడైతే అడ్డం తిరిగాయో అప్పుడు అన్నమాట. ఒకసారి చదువుతాం ఆ సంగతి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో ఎలాగ రాయబడి ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో 9వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడలా. ఎవరు ప్రమాణం చేశారని మాట్లాడుతున్నాడు అబ్నేరు? యెహోవా ప్రమాణం చేశాడు, దావీదుతో ప్రమాణం చేశాడు. తెలుసా నీకు అబ్నేరు? బాగా తెలుసు కూడా. ఎవరిని పెడతాను తీసుకొచ్చి పెడతావా? అవును, ఇది అహం, అది నియమం. దైవ నియమం ఏమిటో తెలిసి, దైవ నియమం ఏంటో తెలిసి కావాలనే పని కట్టుకొని ఇష్బోషెతును తీసుకొచ్చి రాజును చేశాడు. ఇప్పుడు మధ్యలో కొద్దిగా అటు ఇటు ఇద్దరి మధ్యలో కొద్ది డిస్టర్బెన్స్ జరిగింది. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ అంతా చెప్పాలంటే కష్టమైతే. ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందో, వ్యతిరేకత వచ్చిందో, విరోధం కలిగిందో, నేను ఇప్పుడు ఏమంటున్నాడంటే యెహోవా ఆజ్ఞ ప్రకారం చేస్తా. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యతిరేకత అనేది వీళ్ళ మధ్యలో రాకపోతే రైట్, సెల్యూట్ కొట్టుకుంటే చక్కగా ఇద్దరు కలిసి మెలిసి తిరిగేవాళ్ళే. డిస్టర్బెన్స్ వచ్చిన దానిని బట్టి యెహోవా ఆజ్ఞ ఏదైతే ఉందో అదే చేస్తా. ఒకవేళ అలాగను చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. ఈ డిస్టర్బెన్స్ రాకమునుపు అపాయం కలగజేయడా? డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అంటున్నాడు ఈ మాటలు, దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అలా చేయకపోతే. కాబట్టి ఇలాంటి కథలు ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి. ఇష్బోషెతును తీసుకొచ్చి రాజును చేశాడు. డిస్టర్బెన్స్లు వచ్చాయి. వెంటనే దావీదు దగ్గరికి వెళ్తాడు. దేవుడు కోరుకుంది నిన్నే, మా సహకారం కూడా నీకు ఉంటుంది అని దావీదు పక్షంగా ఎప్పుడైతే అబ్నేరు సౌలు యొక్క సేనాధిపతి చేరబోతుంటాడో, ఈ క్రమంలో అబ్నేరు అటు సైడ్ అవుతున్నాడని ఎప్పుడైతే అనుమానం కలగటం మొదలైందో, కొంతమంది సేవకులైనటువంటి వారు వెళ్ళి కత్తి తీసుకొని పడక గదిలో పడుకున్నటువంటి వాడి పొట్టలో పెట్టి పొడుతారు. కుట్ర. ఏమని మాట్లాడి లోపలికి వెళ్తారంటే, లోపల గోధుమలు ఉన్నాయి తీసుకొని వస్తాం. గోధుమలు ఉన్నాయని లోపలికి వెళ్ళి లోపల పడుకున్నటువంటి ఇష్బోషెతుని చంపేసి ఈ వార్తను తీసుకెళ్ళి దావీదుకు చెప్తా ఉంటుంటారు. 4వ అధ్యాయము 5వ వచనం నుంచి ఇలాగని రాయబడి ఉంటుంది. రిమ్మోను కుమారులకు రేకాబును బయానాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చింది. గోధుమలు తెచ్చిద్దామని వేషం వేసుకొని వారి ఇంటిలోనికి చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచము మీద పరుండి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకొని పోయేది. కత్తి తీసుకు గోధుమలు తెస్తాం లోపల ఉన్నాయని లోపలికి వెళ్ళారండి. కపటమైన మాటలు, కపటమైన వేషం, కపటదారుణమైనటువంటి మనసు కలిగినటువంటి మనుషులు ఇష్బోషెతు యొక్క ఇంట్లోనికి వెళ్ళి, ఇంట్లో పడుకున్నటువంటి మనుషుల యొక్క మంచం దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని కడుపులో పొడిచి ఇదే వార్తను తీసుకెళ్ళి
ఇప్పుడు దావీదుకి ఏం సపోర్ట్ వెళ్తుంది అనుకున్నారు కదా, ఏదో రాజ్యం అట్టు తిరుగుతుంది అనగానే సపోర్ట్ మొత్తం మారిపోయింది. దావీదు దగ్గరికి వెళ్ళి మేము వేసేసాం అంటున్నారు. ఏమన్నా వేసావురా? ఇష్బోషేతుని వేసేసేసాం, సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతుని వేసేసాం. నీకు ఆయనే కదా అడ్డు, ఇశ్రాయేలు మీద రాజుగా అవ్వకోకుండా ఆయన కదా అడ్డు, ఆయన చంపేశామంటే షబాష్. ఇంకొకడైతే దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని నా రాజ్యంలో నీకేం కావాలని అడిగి అంటాడు. అవును కదా, నీకు అడ్డం తీసేసామంటే ఎవడైనా ఎంత సంతోషపడతాడు? ఎవరైనా ఎంత సంతోషపడతారు? దావీదు దగ్గరికి వచ్చారు, నీ అడ్డుతో చేసాం, మేమే తీసేసాం అని అన్నారు. ఏదో రివార్డు ఇచ్చేస్తాడు, ఏదో సంతోషపడతాడు, రాజ్యంలో ఇంకేదైనా ఆధిపత్యము అధికారం ఇస్తాడు అనుకుని పోయారు. ఒకనాడు సౌలును చంపిన వాడు సౌలు నా దగ్గరకు వచ్చి ఆయన తప్పిచ్చేసింది నేనేనంటే ఆయన బ్రతకనిచ్చానా అని అడిగాడు ప్రశ్న. లేదా అని చంపేశావు కదా అన్నారు. ఇప్పుడు నువ్వెట్ట బ్రతుకుదామని వచ్చావు నా దగ్గరకు అని అన్నాడు. ఒకరోజున సౌలును చంపేసి ఒకడు వచ్చి ఏదో డ్రామా అయిపోయాడు అనమాట. నేనే చంపేశా, ఇదిగో కావాలంటే గుర్తులు ఇదిగోండి, ఇదిగో కావాలంటే ఇవి మీకు తీసుకొచ్చిన ఆనవాళ్ళు ఇదిగోండి అని ఏదో చూపించబోతుంటే వాని మీద పడి చంపేమన్నాడు. ఇప్పుడు అదే సీన్లోకి ఇంకొకడు వచ్చి ఇష్బోషేతుని చంపేసింది మేమే అని నేరుగా వచ్చి సరెండర్ అయితే హక్కును చేర్చుకోవటానికి నీతి మాలినోడు కాదు దావీదు. అక్రమంగా ఒకని యొక్క ప్రాణంతో ముడిపడి ఉన్నటువంటి వాటి విషయాల్లో దౌర్జన్యంగా దాన్ని స్వీకరించడానికి దావీదు నీతి తప్పేవాడు కాదు. నేను ఎవడరా చంపమంది? అవును, ప్రకటించుకున్నాడు రాజుగా, ప్రకటించుకొని తీర్పు తీర్చేవాడు ఆయన. నీకేంటి ఇబ్బంది? నీకు అడ్డు కదా, నాకు అడ్డైతే నీకు సంగతి ఏంటి? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇష్బోషేతును చంపేశామని వచ్చినటువంటి మనుషుల్ని చంపేపించినప్పుడు అప్పుడు మారుతుంది మిగిలిన గోత్రాల యొక్క మనసు, అప్పుడు తిరుగుతుంది. ఒకవేళ చంపినటువంటి వారు వచ్చి సమాచారం చెప్పగానే హక్కును చేర్చుకున్నట్లయితే ఆ భేదము, ఆ వ్యత్యాసము హృదయాలు ఎప్పటికీ అలాగే ఉండిపోయేది. కానీ చంపేశామని వచ్చినటువంటి మనుషులను చంపేసినటువంటి దావీదు వైపుకు అప్పుడు మలతది మనసు. ఒకడు చచ్చిపోతే తప్ప దైవ నియమం వైపుకు మనుషుల యొక్క హృదయాలు తిరగల. నేడు మన జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది కదండి. ఏదన్నా ఒక ఇబ్బంది, నష్టం జరిగితే తప్ప దేవుడు కొట్టినప్పుడు చూడటం అంట దేవుని వైపు. కీర్తనల గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది మనం చదువుతాం. కీర్తనల గ్రంథంలో 78వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో ఆయన కొట్టినప్పుడు ఆయన వైపు తిరుగుతారంట మనుషులు. 78వ అధ్యాయము 34వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది చదువుదాం. 78వ అధ్యాయము 34వ వచనంలో వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని వైపు తిరగరండి. దేవుడు ఏం చెప్తే అదే, దేవుని యొక్క మనసు ఏంటో అదే, దేవుని యొక్క చిత్తం ఏంటో అదే అనే ఈ మాట మన నోట పలకాలంటే మానవ నైజం ఎలాగని పనిచేస్తుంది అంటే వెనకాల ఏదో ఒక దెబ్బ కొట్టబడి ఉండాలి. ఆ రోజున కొట్టబడితేనే, ఇష్బోషేతును కొట్టబడితేనే, ఇష్బోషేతు చంపబడితేనే మిగిలిన గోత్రాలన్నీ మరొకసారి దావీదు వైపు చూడటం మొదలు పెట్టేసేసి. మన జీవితాలు అలా ఉండొద్దు. కొట్టిందా కాగొద్దు, కొట్టితేనే తిరగాలి దేవుని వైపు అనేటువంటి ఆలోచన వద్దు. ఆయన కొట్టగలడంటే ఎవరినైనా కొట్టగలడు. ఏ విధము చేతనైనా మనుషుణ్ణి ఆయన హింసించగలడు, శ్రమ పెట్టగలడు. దేవుని యొక్క కోపము అనుభవించేలాగా మన ప్రవక్తను లేకోకుండా దానికంటే ముందుగా దేవుని వైపు తిరగటం అనేది అవసరమై ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఇష్బోషేతు అనేటువంటి మనుషుడు చంపబడిన తర్వాత దాని విషయంలో దావీదు యొక్క ప్రవక్తలను బట్టి తమ మనసును మార్చేసుకొని దావీదు దగ్గరకు వచ్చి ఎలాగూ మాట్లాడుతూ ఉంటుంటారన్నమాట. 11వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నో అధ్యాయంలో తిరుగుతున్నాం? 11వ అధ్యాయంలో ఎన్నో వచనంలో ఉన్నాం? 1వ వచనంలో. ఇంకెప్పుడు 2వ వచనానికి
చదువుతాం గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనంలాగా రాయబడి ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు అందరూ హెబ్రోన్లో నుండి దావీదు వద్దకు కూడి వచ్చి, ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. దావీదుని మరోసారి ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ ఆశ్రయించడం అనే సంగతి జరుగుతుంది. కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, యు ఆర్ మై బ్లడ్, యు ఆర్ మై బోన్. నీ రక్తం మా రక్తం ఒకటే, నీ ఎముక మా ఎముక ఒకటే, మీకు మాకు సంబంధం ఉంది. ఇశ్రాయేలు యొక్క గోత్రం అంది. నువ్వు ఇశ్రాయేలుడివి, మేము ఇశ్రాయేలుడు. నీ ఎముకనంటిన వారము, నీ రక్త సంబంధులము. ఒకనాడు ఎందుకు గుర్తుకు రాలా? సౌలు బ్రతికున్నంతకాలము, సౌలు బ్రతికున్నంతకాలం గుర్తుకు రాలా. సరే, సౌలు చనిపోయాడు, ఇష్బోషెతును రాజుగా చేశారు. ఇష్బోషెతును రాజుగా చేయటం ఏందని అప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలు అడిగినటువంటి వారు కాదు. కానీ ఇష్బోషెతు కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మేము నీ ఎముకనంటిన వారము, నీ రక్త సంబంధులము అని మాట్లాడారు. వాస్తవమైన సంగతి ఏంటంటే, దావీదు ఇశ్రాయేలు ప్రజలు అన్ని గోత్రాల వారు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పటానికి ముందుగా దావీదు శత్రు సైన్యమైనటువంటి, శత్రు దేశమైనటువంటి ఫిలిస్తియా దేశంలో ఇశ్రాయేలు శత్రువులు, మాటి మాటికి శత్రుత్వం ఉంది వాళ్ళకి. ఇశ్రాయేల్లో రాజ్యం ఏర్పడక నుంచి శత్రుత్వం ఉంది. అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజల మీదకి దాడి చేసుకుంటూ వచ్చినటువంటి వారు ఫిలిస్తీన్లు. కాబట్టి అలాంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశంలోనికి న్యాయాధిపతులు ఉన్నటువంటి కాలం మొదలు సమూయేలు ఏలుబడి చేయటానికి ముందున్నటువంటి ఏలి యొక్క యాజకత్వం జరిగించబడుతున్నటువంటి దినాల్లో కూడా ఫిలిస్తీన్లు మాటి మాటికి రావటం, వాళ్ళని దోచుకోవటం, శ్రమ పెట్టడము, కావాలనే వారు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోవటము, ఇలాగ శత్రుత్వం మెయింటైన్ అవుతున్నటువంటి దేశాలు అవి ఇశ్రాయేలు దేశము, ఫిలిస్తీయా దేశము. అటువంటి దేశంలోనికి దావీదు వలస వెళ్తాడు తలదాల్చుకోవటానికి. ఇశ్రాయేల్ సైన్యం అంతా ఒక రోజున ఎదురుగా నిలబడి, ఎవడు చంపుతాడో రండి నా మీద దాడి చేయండి అని 6 అడుగుల జానుడు ఉన్నటువంటి, 6 మూరల జానుడు ఉన్నటువంటి మనుషులైనటువంటి గొల్యాతు ఛాలెంజ్ చేస్తే ఆ ఫిలిస్తీయుడు అనేటువంటి వాడిని చంపినటువంటి దావీదు అదే ఫిలిస్తీయ దేశానికి తలదాచుకోవడానికి వెళ్తాడు. కాబట్టి కొన్ని మార్లు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి, కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు కావు ఫిలిస్తీయ దేశంతో. కానీ ఆ ఫిలిస్తీయ దేశానికే ఈ దావీదు వలస వెళ్ళటం అనేది చేస్తుంది. ఎందుకు వెళ్తాడంటే, సౌలు చంపవెతుకుతున్నాడు, ఎక్కడ క్షేమం, ఎక్కడ సౌలు దాటటానికి భయపడతాడో ఆలోచించేసాడు. ఫిలిస్తీన్లు అంటే ఒక రోజున గజగజగలు ఆడుకుంటూ అయిపోయినటువంటి సౌలు ఇప్పుడు ఫిలిస్తీయ దేశము దాటి ఈ మనుషుని తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుందని కావాలనే ఫిలిస్తీయ దేశంలో దాగుకొని కొంతకాలం గడిపేసేస్తాడు. దగ్గరగా సంవత్సరం పైన ఫిలిస్తీయ దేశంలో తలదాల్చుకుంటున్నటువంటి వాడుగా ఇప్పుడు ఎలాగని కనపడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళలో కలిసిపోయాడు దావీదు, వాళ్ళ పౌరసత్వంలో కలిసిపోయాడు, వాళ్ళ వాడైపోయాడు, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళకి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయాలనేటువంటి మనసు ఉంటుందో ఇప్పుడు వారి పక్షంగా చేరాడు. కాబట్టి అతను కూడా వారిలో ఒకరిలాగా ఆలోచన చేస్తాడు. మనవాడిగా ఆలోచించాడు, ఇశ్రాయేలు ప్రజలుగా ఆలోచించాడు. ఫిలిస్తీన్లకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ఫిలిస్తీన్ల యొక్క ఆలోచనలాగా అతడు కూడా ప్రవర్తిస్తాడనేటువంటి భావన 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయంలో, సమూయేలు 1 గ్రంథం 27వ అధ్యాయంలో ఇలాగని రాయబడి ఉంటుంది.
సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయంలో ఆయా స్థలాల్లో దాక్కుంటున్నటువంటి దావీదును సౌలు వెతికి వెతికి వెంటాడుకుంటూ పోతుంటే ఒక రోజున తనకు అనిపించిందంట, ఫిలిస్తీ దేశానికి వెళ్దాం, ఫిలిస్తీ దేశంలో తలదాల్చుకుందాం. ఎందుకంటే ఫిలిస్తీన్లు అంటే ఒక రకమైనటువంటి భయం సౌలుకి. ఆ దేశంలోనికి నేరుగా రాలేడని, ఆ దేశంలో ఉన్నటువంటి తనను తీసుకుని వెళ్ళలేడనేటువంటి ఈ భయంతో తాను ఫిలిస్తీ దేశానికి వెళ్ళటానికి ఇష్టపడతాడంట. 27వ అధ్యాయం మొదటి వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచటం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతుల నుండి తప్పించుకుందునని అనుకొని ఏ దేశంలోనికి వెళ్ళటానికి ఆలోచన చేశాడు? ఏ శత్రు దేశం అయితే పరిగణించబడుతుందో ఆ శత్రు దేశంలోనే తాను తలదాల్చుకోవటానికి ఇష్టపడి ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాడు. వెళ్ళాడు, అక్కడ వారికి చెప్పుకోవాల్సింది చెప్పుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఇతని మీద జాలిపడి ఆశ్రయం కల్పించారు. నువ్వు పలానా స్థలంలో ఉండు అని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని ఇచ్చేశారు. ఆ స్థలంలో దగ్గరగా సుమారు 1.4 నెలలు ఉంటాడు. 7వ వచనం చదువుతాం. దావీదు ఫిలిస్తీ దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1.4 నెలలు. శత్రువుల దేశంలో 1.4 నెలలు ఉన్నాడంటే మనుషుడు సామాన్యుడు కాదు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని హస్తం తోడై ఉంటుంది. తను ఎక్కడ ఉంటున్నాడు అనేది ముఖ్యం కాదు, తను ఏ జనం మధ్య ఉంటున్నాడని ముఖ్యం కాదు. దేవుడు ఏర్పరచుకున్నాడంతే. దేవుడు కావాలి కాస్తున్నాడు. యెహోవా చేత అభిషేకము నందిన వాడిని ముట్టకూడదు అనేటువంటి ఒక నియమము ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఉందో అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు ఎంచుతూ ఉంటుంటాడు. నా చేత అభిషేకించబడినటువంటి వాడు వాడిని ఎవరిని ముట్టనీయడు. దేవుడు ఎవరిని ముట్టనేలా. రాజులను గద్దించాడంట తన ప్రజల కోసం. కాబట్టి అలాగున తను ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అన్ని గోత్రాల వారు వెళ్ళి ఏమని వాపోతున్నారంటే, ఏమని వివరణ ఇచ్చుకుంటున్నారంటే, నువ్వు ఇశ్రాయేలీయుడు, నేను ఇశ్రాయేలీయుడు, నీ ఎముకనంటిన వారు మేము, రక్త సంబంధులు మేము. ఈ పరిస్థితుల్లో దావీదు యొక్క మనసును వారు తమ వైపుకు త్రిప్పుకోవాలని ఆలోచన చేసి ఈ మాటలు మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగన వారు మధ్యలో సమ్మతి ఏర్పడుతుంది, నిబంధన చేసుకుంటారు. నిబంధన చేసుకున్న తర్వాత దావీదు ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కలిసి హెబ్రోన్కి వెళ్ళిపోతారు. హెబ్రోన్కి వెళ్ళిపోయిన తర్వాత దావీదుని అభిషేకం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి రచయిత హెబ్రోనులో అంతకుముందు యోధా జాతి మీద 7.5 సంవత్సరాలు ఏలుబడి చేసినటువంటి సంగతుల గురించి మాట్లాడాల. అంతకుముందు హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు ఏలుబడి చేశాడు యోధా జాతి మీద మాత్రమే. దినవృత్తాంతాల యొక్క రచయిత ఏం చేస్తున్నాడంటే, గతంలో జరిగినటువంటి 7.5 సంవత్సరాల సంగతుల గురించి మాట్లాడట్లా. సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత అన్ని గోత్రాల వారు వచ్చి పట్టాభిషేకం చేయటము అక్కడ స్టార్ట్ చేశాడు. సమూయేలు 2వ గ్రంథం. హెబ్రోనులో అన్ని గోత్రాల వారు వచ్చి తమ మీద రాజుగా దావీదుని నియమించక మునుపు యోధా గోత్రం మీద దావీదు ఏలుబడి చేశాడు. 5వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం లాగా రాయబడి ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో, దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు. యోధా గోత్రం మీద ఏలుబడి చేసినటువంటి సంవత్సరాలు ఎన్ని? 7 సంవత్సరములు 6 మాసాలు, 7.5 సంవత్సరాలు. ఈ సంగతి ప్రస్తావన చేయట్లా. ఎక్కడ స్టార్ట్ చేశాడు దావీదు గురించి?
ఇప్పుడు అందరూ వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసిన దగ్గర నుంచి ఆ లైన్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్తున్నాడు. అంతకుముందు ఒక 7.5 సంవత్సరాలు ఏలుబడి ఉంది, హెబ్రోన్లో ఏలుబడి ఉంది, యోధా జాతి మీద ఏలుబడి ఉంది. కానీ ఆ సంగతుల గురించి మాట్లాడుకోకుండా ఎప్పుడైతే అన్ని గోత్రాల వారు వచ్చి రాజుగా అభిషేకం చేస్తారో, పట్టాభిషేకం చేస్తారో, అక్కడి నుంచి మాట్లాడటం అనేది చదువుతూ ఉంటుంటాం. కాబట్టి ఆ 7.5 సంవత్సరాలని పట్టుకోలా, వదిలేసేసేసాడు. ఈ రచయిత వదిలేసేసాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం యొక్క రచయిత వదిలేసేసేసాడు. చదువుతామండి గ్రంథాలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో హెబ్రోన్కు తీసుకెళ్ళటము, మరలా వారందరూ కలిసి అభిషేకం చేయటం అనేది ఎలాగని రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయం 4వ వచనంలో, తరువాత దావీదును ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. యెరూషలేము అనబడినటువంటి యెబూసునకు వచ్చారు. 11వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేముకు మొదటగా పిలువబడుతున్నటువంటి పేరు ఒకటి ఉండేది, యెబూసు. ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారిని యెబూసీలు అని అంటారు. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేముకు మొదట అంటే అంతకుముందు ఉన్నటువంటి పేరు ఏమిటి? ఏంటి? అంతకుముందు ఒక పేరు ఉంది యెరూషలేముకి, విజయవాడ. అంతకుముందు ఒక పేరు ఉంది బెజవాడ. హైదరాబాదు అంతకుముందు ఒక పేరు ఉంది భాగ్యనగరం. విశాఖపట్నం, క్షమించండి, ఇప్పుడు వైజాగ్, విశాఖపట్నం అని పిలువబడతా ఉంటుంది, ప్రస్తుతం వైజాగ్ అని పిలువబడతా ఉంటుంది. కాబట్టి ఇలాగున యెరూషలేము యొక్క ప్రాంతానికి అంతకుముందు ఒక పేరు ఉంది, అది యెబూసీలు అని అంటారు. అమ్మా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఒక ప్రశ్న అడిగినట్టు గుర్తు నాకు. దావీదు ఎన్నోవాడు, అదే కదా గుర్తు? చెప్పాలి మీరు ఈసారి. ఎంతమంది ఆలోచన చేసి వచ్చారు? రైట్. యెబూసీల దగ్గరికి వెళ్ళిపోతాడు. యెబూసీలు అంటే కనాను దేశంలో ఉన్నటువంటి ఒక జాతిలో ఒకరైనటువంటి వారు ఈ యెబూసీలు. ఆదికాండము అబ్రహాముతో దేవుడు నిబంధన చేయటానికి ముందుగా ఒక జాతిని గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము యొక్క సంతానానికి ఏ దేశాన్ని అయితే ఇస్తానంటున్నాడో వాళ్ళలో ఒక జాతి యెబూసీలు, అనగా యెరూషలేము నివాసులు. 15వ అధ్యాయము 19వ వచనంలాగా రాయబడి ఉంటుంది. ఆదికాండం 15వ అధ్యాయం 19వ వచనంలో, కేనీయులను, కనిజ్జీలను, కద్మోనీయులను, హిత్తీలను, ఫెరిజ్జీలను, రెఫాయిలను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీలను, యెబూసు, యెరూషలేము అనబడిన యెబూసులో ఉన్నటువంటి ప్రజలు యెబూసీలు. ఆదికాండం 15వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నప్పుడు, నీ జనులకు, నీ సంతానానికి కనానును నీకు వాగ్దానం చేస్తున్నానని చెప్పినప్పుడు అక్కడ కొన్ని జాతుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. అందుట్లో ఒక జాతి ఎవరంటే యెబూసీలు. ఎవరు ఈ యెబూసీలు అంటే యెబూసు ప్రాంతంలో నివసిస్తున్నవారు. ఎందుకు యెబూసు అనేటువంటి ఈ పేరు కలిగింది? దేనికి కలిగింది ఈ పేరు? యెరూషలేముకు కలిగినటువంటి పేరు యెబూసీలు అంటే. కాబట్టి కొన్ని సందర్భాల్లో యెబూసు అని అంటాడు, యెబూసీలు అని అంటాడు, యెబూసు ప్రాంతము అని అంటాడు. ఆ ప్రాంతము ఆ పేరు పెట్టి పిలువబడినప్పుడల్లా మనకు యెరూషలేము అంటున్నాడని గ్రహించాలి. రైట్. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడనమాట. 4వ అధ్యాయము 11వ అధ్యాయం 4వ వచనంలో అమ్మా రెఫరెన్స్ 15-19 ఆదికాండము 15వ అధ్యాయం 19వ వచనం నుంచి చదివితే ఆఖరి భాగాల్లో యెబూసీయులు 15వ అధ్యాయం 19వ వచనంలో. నేను తప్పు చెప్పానా ఏంట్రా? అదే కదా దొరికిందా? ఆదికాండం 15వ అధ్యాయం 19వ వచనం. రైట్. 11వ అధ్యాయంలో మనం చదువుతాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో. ఓహో, నేను 11వ అధ్యాయం అంటే మళ్ళీ ఆదికాండం 11వ అధ్యాయానికి వెళ్ళారా? రైట్.
ఇక్కడ చిన్నపిల్లలు పాపం అటు అటు చెప్తున్నాను ఇటు చెప్తున్నా అర్థం కావట్లేదు కదా. నాతో పెట్టుకుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కొంచెం లైన్లోకి వచ్చి గ్రహిస్తూ ఉండండి జాగ్రత్తగా. 11వ అధ్యాయం అంటున్నానంటే మ్యాక్సిమం మీకు ఈ పుస్తకం మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేయాలి మీరు. వేరే పుస్తకం మనకు పేరు చెప్తా, రైట్. దినతంతుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో 4వ వచనంలాగా రాయబడి ఉంది. తరువాత దావీదును ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీలు అచ్చట ఉండిరి. అక్కడ దావీదుని ఎవడరా మా దగ్గరికి వచ్చేది అని అడ్డగించడం మొదలుపెట్టారు ఆ జాతి ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలేమో కావాలని నేను తీసుకుని పోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ కనాను జాతుల్లో ఒకరైనటువంటి యెబూసీయులు మా ప్రాంతంలోనికి అడుగు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళకు కొంచెం పొగరు ఎక్కువ. ఆ పొగరు దేనిని బట్టి కలిగింది అంటే జియోగ్రాఫికల్ పొజిషన్ బట్టి కలిగింది. కొండల మీద ఉంటారు, ఎత్తైన స్థలాల్లో ఉంటారు. వాళ్ళ ధైర్యం ఏమంటే ఎవడూ మమ్మల్ని ఓడించలేడు, ఒకవేళ ఓడించడానికి ఎవడన్నా వస్తున్నాడు అనుకుంటే పైనుంచి అటాక్ చేయటం మొదలు పెడతారు. ఎత్తు మీద ఉంటారు కాబట్టి పైనుంచి ఏది విసరటం అయినా తేలిక, కింద నుంచి పైకి విసరటం కష్టం. కానీ బాణాలు పట్టుకుని పోయేవారు ఆ రోజులు యుద్ధం చేయాలంటే కింద నుంచి బాణం వేయటం అనేది ఒక రకమైనటువంటి ఇబ్బంది. పైనుంచి కిందకి వేయటం అనేది వేగంతో వస్తుంది. కాబట్టి ఎత్తున్నటువంటి స్థలాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఎత్తున్నటువంటి స్థలంలో ఉన్న ప్రతి వాడికి హృదయ గర్వం ఉండేది. ఏదోము ప్రాంత నివాసులు కూడా అంతే, హృదయ గర్వం చేత హెచ్చించబడి నా ఇల్లు భూమి మీద కాదు ఆకాశ నక్షత్రాల్లో ఉందని అన్నాడు. నువ్వు ఆకాశ నక్షత్రాల్లో ఇల్లు కట్టుకున్నా అక్కడి నుంచి నేను గుంజుతాను అన్నాడు. కొండల మీద ఇల్లు కట్టుకుంటే ఊరుకుంటాడేంటి? మహోన్నతుడైనటువంటి దేవుడు కొండ మీద ఉన్నటువంటి వారి నివాసాలను బట్టి తమ హృదయంలో గర్వం పడినప్పుడు ఆ గర్వ స్థితిని బట్టి తాను ఏం మాట్లాడతాడంటే నక్షత్రాల్లో కట్టిన లాగుతా. ఎక్కడ కడతాడు దేవుని మీద అతిశయపడి దేవుని మీద మనుషుడు అతిశయ గర్వాన్ని చాటుకుంటుంటే దేవుని ఎదుట మనుషుడు విర్రవేగటానికి ఏముండదు. కొండ మీద కట్టుకున్నాడంట, అనుకుంటున్నాడు నా నివాసము కొండ గుహల్లో ఎత్తైన స్థలంలో అనుకుంటున్నాడు. ఆకాశ నక్షత్రాల్లో కట్టుకున్నా నిన్ను కిందకి నేల మీదకు లాగుతా అని అన్నాడు. అదే గర్వం, అదే అహం యెబూసీల్లో కనబడుతుంది. ఎవడరా దావీదు అంటే ఎవడో వస్తున్నాడంట. ఆ దావీదు అయితే ఏంటి? దావీదు సంగతి తెలియదు వీళ్ళకి. దావీదు సంగతి వీళ్ళకేం తెలిసిద్ది? అక్కడున్న ఇశ్రాయేలుని అడిగితే తెలిసిద్ది దావీదు ఎలాంటోడని. సింహపు గుండె కలిగినటువంటి వాడికి సైతము ధైర్యం చాలు దావీదు ఉన్నాడంటే. సింహానికి ఎంత గుండె ఉండిద్ది, ఎంత ధైర్యం ఉండిద్ది, ఎంత బలంతో నిలబడి ఉండిద్ది. దేనికి భయపడదు సింహం. అటువంటి సింహపు గుండె కలిగిన వాడు ఎవడున్నా ఎంతమంది ఉన్నా దావీదు ఉన్నాడు అపోజిషన్ అంటే, దావీడు యుద్ధ రంగంలో ఉన్నాడంటే బెదురు పుట్టిద్దంట. నిజంగా ఈ బెదురు ఎందుకు పుట్టిందో నిజంగా మనకు తెలియదు. ఒక రోజున సింహం ఎత్తుకొని పోతుంటే, తన మందలో ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోతుంటే, నోటిని కరిసి ఎత్తుకొని పోతుంటే దాన్ని వెంటాడి నోటిని పగలజీరి దాని నోట్లో పట్టుకున్నటువంటి దాన్ని తీసుకొచ్చాడు. ఏమి ధైర్యం ఉండాలా? ఎత్తుకొని పోతుందంట. అది నాది, నేను కావలి కాసేటువంటి నా మంద. దాన్ని ఎత్తుకొని పోవటం ఏంటని దాన్ని వెంటాడి దాన్ని 2 దవడలను పట్టుకొని చీల్చి తనకు కావాల్సింది తనదైనది తీసుకుని ఇంటికి వచ్చేసాడు. అప్పటి నుంచి పడిందేమో, అమ్మో దావీదు మామూలుడు కాదురో అనే పేరు పడిందేమో అప్పటి నుంచి దావీదు కనపడితే ఏ గుండె కలిగినోడికైనా సరే, ఏం పెద్ద ఎత్తు ఉండడు, పెద్ద ఆహంగా ఉండడు, పసివాళ్ళలాగా ఉంటాడు. గొల్యాత అంటాడు, చచ్చే కుక్కను వదిలేరేంటి నా మీదకి, కుక్కను వదిలేరేంటి నా మీదకి అనుకుంటుంటాడు. ఆయనేమో ఎంత ఎత్తు ఉంటాడు కదా, ఎత్తెత్తుకుంటున్నాడు. ఎవడొచ్చుడు ఎత్తుక్కుంటున్నాడు. కుక్కను వదిలేరేంటి, నేను నీచుని అనుకుంటున్నారా ఏంటి, కుక్కను వదిలేరు నా మీదకి అంటాడు.
పెద్ద ఎత్తే ఉండడు. తన వెనకాల తనకున్నటువంటి ధైర్యం ఏంటంటే, సైన్యములను నడిపించగలిగినటువంటి అధిపతి నా దేవుడు, ఆయన ఉన్నాడు నా ముందు. బలాన్ని చూసో, శక్తిని చూసో, వయసును చూసో, దేహం యొక్క దారుఢ్యాన్ని చూసో ముందుకెళ్ళట్లా. దేవుని ఎదిరించడానికి ఎవడైతే ఏంటి అనేటువంటి ఒక ధైర్యంతో ముందుకెళ్ళినటువంటి విశ్వాసవీరుడు దావీదు. అటువంటి వాడి సంగతి తెలియక నువ్వు ఇక్కడ రావటానికి వీల్లేదు, అబ్జెక్షన్స్ పెట్టడం మొదలు పెట్టేసేసారు. చదువుతాం ఒకసారి, ఇలాగని రాయబడి ఉంటుంది 5వ వచనంలో. అప్పుడు యెబూసీలు ఉన్నారంట. యెబూసీలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి: నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా. వేటాడేవాడికే కండిషన్లు పెడితే ఎలాగని వేటాడతాడో చూపించాడు. ఈ పట్టణాలు మీ కాదు, ఈ స్థలాల్లోకి నువ్వు రావద్దు, ఇక్కడ మీకు అసలు సంబంధం లేదు, నీ ప్రాంతం నువ్వు వెళ్ళిపో, ఇది యెబూసీలు ఉండే ప్రాంతం. ఎవడు చెప్పాడు యెబూసీలు ఉండే ప్రాంతం అని? ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట. కనాను దేశాన్ని పూర్తిగా స్వాధీనపరచుకోమని చెప్పినటువంటి మాట దగ్గరగా 400 ఏండ్ల క్రితం చెప్పబడినటువంటి మాట అది. ఆ దేశాన్ని మీకు ఇస్తున్నా, స్వాధీనపరచుకోండి. 400 ఏండ్ల క్రితం చెప్పబడినటువంటి మాట అది. ఒక సిగ్గుపడాల్సినటువంటి ఒక విషయం ఏమంటే, 400 సంవత్సరాల క్రితం నాటు చెప్పినటువంటి మాట ఇశ్రాయేలు యొక్క దేశంలో అన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా ఖాళీ నెరవేర్చబడాల. ఆశ్చర్యంగా లేదు? యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసేయండి, ఎవరిని ఉంచొద్దు అక్కడ, స్వాధీనపరచుకోండి. కనాను దేశం యొక్క జాతులను తుడిచేసి స్వాధీనపరచుకోండి, ఇది మీకు ఇచ్చేస్తున్నాను నేను. కాబట్టి దేవుడు వాగ్దానం చేసి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోమని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఎటువారిని వాటి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించినప్పుడు సాధ్యమైనంత వరకు వాస్తవంగా తిరగబడితే అది ఖాళీ అవుతుంది. ఎందుకంటే దేవుడి సహాయం ఉంది వాళ్ళకి. యెహోషువ గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది. దేవుడే కోరి స్వాధీనపరచుకోమంటున్నప్పుడు మనుషుడు ఎందుకు వెనకాగాల? యెహోషువ గ్రంథం కంటే మనము న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో, యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకు పోవలసినదని యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా. ఇంకా కానానీయులతో యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయన్నమాట. ఎందుకు? చదువుతాం 19వ వచనంలో, మొదటి అధ్యాయం 19వ వచనంలో, యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టకపోయిరి. కాబట్టి కొంతమందిని వెళ్ళగొడుతున్నారు, కొంతమందిని వెళ్ళగొట్టట్లే. ఎందుకు వెళ్ళగొట్టట్లేదంటే వాళ్ళ దగ్గర ఇనప రథాలు ఉన్నాయి, పోవటమే ఆపేస్తున్నారు యుద్ధానికి. దేవుని యొక్క అభయం ఏమంటే, ఎదురుగా ఉన్నటువంటి శత్రువు ఎవడైనా కానీ ఎవడికి భయపడు. వాళ్ళ మొక్కలు చూస్తే మీరు చచ్చిపోయేలాగా అనిపించే భావన కలుగుతుంది, కానీ వాడికి ఎవడికి మీరు భయపడొద్దు అన్నాడు. ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు జనంగాని దేవుడు పంపించేటప్పుడు యుద్ధంలో శత్రువు మీదకు పోయేటప్పుడు ఎవడి మొఖాన్ని చూసి భయపడొద్దు, వాళ్ళని చూస్తే మీరు ధైర్యం కోల్పోతారు. అయితే మీ వెనకాల యుద్ధం చేసేవాడు మీరు కాదు నేను అన్నాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం చూడండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మొదటి వచనంలో, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడొద్దు. ఈ ఇనపరాధాలు ఉన్నాయి, వద్దు, వీళ్ళకి లేవు ఇనపరాధాలు. లేవు అనుకున్న దగ్గరికి వెళ్తున్నారు, ఉన్నాయి అనుకున్న ఇనపరాధాలు ఉన్నాయి అనుకుంటే ఆగిపోతున్నారు.
ఆ దేశంలోనికి తీసుకెళ్ళక మునిపే దేవుడు ఏం చెప్పాడంటే, ఎవడో రథాలు వేసుకొచ్చాడనో, ఎవడో గుర్రాలను గుంపు గుంపు తెచ్చారనో, అమ్మో వాళ్ళు చూస్తేనే సగం భయం వేస్తుందనో, అలాంటి మనుషులు ఎవడన్నా మీకు కనపడినా యుద్ధము చేయాల్సిన పరిస్థితులు వస్తే ఎవరికి భయపడొద్దని అన్నాడు. కింద భాగం చదువుతాం చూడండి, 2వ వచనంలో, భయపడవద్దు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమును సమీపించినప్పుడు యాజకుడు వచ్చి ప్రజలతో ఎలాగూ చెప్పవలను, ఇశ్రాయేలు వారులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అది కదా ధైర్యం ఉండాల్సింది. యుద్ధానికి పొమ్మంటే ఇనప రథాలు ఉన్నాయమ్మో, వాడు గుర్రాలు వేసుకొచ్చేసేసాడు. నీకేముంటుంది విశ్వాసం? వాడు ముఖం చూసి బెదరొద్దు అన్నాడు, గుర్రాలు చూసి బెదరొద్దు అన్నాడు, ఇంకెవడన్నా ఏదన్నా జనం మంది మార్బలంతో వచ్చిన ఎవరికే బెదరొద్దు అన్నాడు. మిమ్మల్ని రక్షించువాడు యెహోవాయే. ఈ రోజున మనల్ని రక్షించేది కూడా యెహోవాయే. కాబట్టి అలాంటి అభయం ఇచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోమంటే కొన్ని ప్రాంతాలను వదిలేయటం, కొన్ని ప్రాంతాలని స్వాధీనపరచుకోవటం. ఈ క్రమంలో యెబూసీలను వదిలేసేసారంట. ఈ యెబూసీలు ఒకనాటికి ఎలాగున మారారంటే, చెప్పేశాడు కదా గ్రంథంలో, మీ పక్కలో బల్లెల్లాగా తయారవుతారు. వదిలేరు కదా, సరే వదిలిన వాళ్ళు వదిలినట్టుగా ఉండరు అబ్బాయి, ఏదో ఒక రోజున మిమ్మల్ని పోటేసి పడుతుంటారు అని అన్నాడు. కొంతమందిని వదిలేసారు వీళ్ళు కావాలని, ఎందుకులే సరిపోద్దులే అనుకోవటం ఒకటి, లేకపోతే వాళ్ళకి భయపడి ఒకటి, పర్లేదు ఇప్పుడు అవసరం లేదు. ఎలాగున్న దేవుని యొక్క మాటలు నిరర్ధకం చేసినప్పుడు వారు ఏదో ఒక రూపంలో వీరి మీద వాళ్ళ పక్కలో బల్లెల్లాగా, వారి కంట్లో ముళ్ళుల్లాగా ఉంటారు. 400 ఏండ్ల క్రితం చెప్పబడినటువంటి మాట మహోన్నతుడైనటువంటి దేవుడు తెలియచేసిన మాట. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి, అది మీకోసం, మీ పితరులకు నేను వాగ్దానం చేశా, వాగ్దానపు భూమి అది మీకు సొంతం చేయడానికి ఇష్టపడ్డానని దేవుడు తెలియచేస్తే, అప్పటికి యెబూసీలు ఆ స్థలంలో ఉన్నారంటే సిగ్గుపడాల. దేవుని మాటకు విలువ లేనటువంటి ప్రజలు, విలువ ఇవ్వనటువంటి ప్రజలు. ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చా? ప్రభు సంఘాల్లో దేవుడు ఏం చెప్పాడో జరుగుతుందా? ఆనాడు 8 సంవత్సరాల క్రితం నాడు చెప్పిన మాట, అది 400 ఏళ్ల నాటి చెప్పినటువంటి మాట ఇశ్రాయేల్ యొక్క ప్రజల్లో నెరవేర్చబడలేదంటే, నేటికి స్థానిక సంఘాలలో కొన్ని విషయాల్లో దేవుడు ఏం చెప్పాడో కాలము సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆ మాటలు జరగట్లా. ఆ రోజున వదిలేశారంట కొంతమందిని, పక్కలో వేసి పొడుస్తారు మిమ్మల్ని అని అన్నాడు. వదిలేసేద్దాం. వచనాన్ని చదివి వదిలేసేద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనంలో యెబూసీలు దావీదును అడ్డగించడం అనే సంగతులు 5వ వచనంలో మనం చదువుతూ ఉంటే కనిపిస్తుంది. 5వ వచనంలో, అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా. అందువలన 400 సంవత్సరాల క్రితం నాడు దేవుడు ఏదైతే మాట తెలియచేసి దాన్ని స్వాధీనపరచుకోండి, అది మీకోసం అన్నాడో అది నెరవేర్చబడలా. ప్రభు సంఘాలు అలా ఉండకూడదు. దేవుడు ఏం కోరాడో, దేవుడు ఏం మాట ఇచ్చాడో, దేవుడు ఏం తెలియచేశాడో అది వెంటనే అమల్లోకి రావాలా. చూద్దామండి, కొద్ది టైం తీసుకుందామండి. వాళ్ళు అలాగే టైం తీసుకోబట్టే యెబూసీలు అనేటువంటి వారిని వదిలేబట్టే, లేకపోతే కొన్ని ప్రాంతాలు ఇంకా కొంతమందిని వదిలేబట్టే వాళ్ళ ప్రక్కల్లో పోటేసి పొడిచేది. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఇది అని తెలియబడినప్పుడు మనుషులు వెంటనే దానికి విధేయత చూపించడం, వెంటనే అమల్లోకి రావటం, లేట్ చేయకూడదు. దేవుని చిత్తాన్ని మనుషులు నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఆలోచన చేయబోతాం. 9 సమయం.
దయతో మన్నించండి. ఈరోజు పుస్తకం అవచేయాలి. 4 వచనాలు మాత్రమే చదవగలిగాము. పరిస్థితులను బట్టి అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అవి మీకు తెలియచేస్తారు. వారి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది.